నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఆగస్టు నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే రాత్రి 10 గంటల సమయానికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారంగా అయితే చేయడం జరిగింది. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే మనకు నిన్నటి రోజున నిన్న ఈవినింగ్ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కూడా బిల్లులో ఎటువంటి కదలిక అయితే లేదు ఫ్రెండ్స్. ఈరోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత బిల్లులో కదలిక అయితే రావడం జరిగింది. కంబదుల్ అనేటటువంటి ఎన్‌ఎస్‌టీఓ పరిధి అనంతపురం జిల్లాలోని కంబదూరులో బిల్లులు ఒకసారిగా ఈ-కుబేర్‌లోకి వెళ్ళడం అయితే గమనించాము. ఈ విధంగా బిల్లులలో భారీ మార్పు అయితే కదలిక అయితే వచ్చింది. దీనివల్ల వివిధ జిల్లాల్లోని ట్రెజరీల పరిధిలోని బిల్లులు పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా దాదాపుగా అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆర్‌బీఐ ఈ-కుబేర్ స్టేజ్‌కి అయితే చేరుకున్నట్టు సమాచారం అన్నమాట. ఈరోజు మనకు మధ్యాహ్నం 1:30 ఆ టైంలో. అంటే ఆర్‌బీఐ ఈ-కుబేర్‌కి చేరుకున్న బిల్లులు అంటే దాని అర్థము ఏపీ రాష్ట్ర ప్రభుత్వము నిధులను ఆర్‌బీఐకి పంపిదని అర్థము. మరి నిధులు సమకూరున్నాయి కాబట్టి బిల్లులన్నీ కూడా ఇప్పుడు ఈ-కుబేర్‌కి వెళ్ళాయన్నమాట. తదుపరి స్టేటస్ చూడొచ్చు. మనకు ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం ఈరోజు ఈవినింగ్ వరకు బ్యాచ్ నంబర్స్ అలాట్ అవుతాయని అయితే సమాచారం అందింది. అలాగే నైట్ లోపల జమ అవుతాయని. అనుకున్న దాని ప్రకారంగా మనకు ఈ విధంగా బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి. చూసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ స్టేటస్ 6 గంటల దాటిన తర్వాత మనకు మొదటగా బ్యాచ్ నంబర్ అయితే ఈ విధంగా ఫుల్ బ్యాచ్ నంబర్ అలాట్ అయింది. 30574 అని చెప్పేసి. అంటే బిల్లులో కదలిక వచ్చింది. ఈవినింగ్ 6 వరకు బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ అయ్యాయి. బ్యాచ్ నంబర్ అలాట్ అయిన వెంటనే మనందరికీ తెలిసిందే 1 ఆర్ 2 అవర్స్‌లోనే జీతాలు, పెన్షన్లు జమ అవుతాయన్నమాట. ఆ బిల్ అనేది క్లియర్ అవుతుంది. కాబట్టి మనకు ఈ బ్యాచ్ నంబర్ అలాట్ అయినటువంటి బిల్లులన్నీ కూడా ప్రస్తుతానికి క్లియర్ అవుతూ ఉన్నాయి. ఇంకా చాలా వరకు బ్యాచ్ నంబర్స్ అయితే ఈ ఈ-కుబేర్‌లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా చాలా వరకు బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్‌మెంట్ అవుతున్నాయి. ఈ ప్రాసెస్ అనేది ఈరోజు మిడ్‌నైట్ వరకు జరుగుతుందన్నమాట. మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ నుంచే జీతాలు, పెన్షన్లు జమ కావడం మళ్ళీ మొదలవుతుంది. 1 సెప్టెంబర్ 1 మరియు 2 తేదీలలో భారీ స్థాయిలో జీతాలు, పెన్షన్లు జమ అవుతున్నట్టు సమాచారము. ఇంకా మరొక బిల్లు 8 గంటల సమయానికి చెక్ చేయగా ఈ బిల్ వచ్చేసి పేమెంట్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నంబర్ 30583 అని అయితే రావటం జరిగింది. బ్యాచ్ నంబర్స్ ఎలా అలాట్ అవుతాయి అనేది మనందరికీ తెలిసిందే అండి. ఆర్‌బీఐ ఈ-కుబేర్ వ్యవస్థ ఈ యొక్క ఈ-కుబేర్ అనే పేమెంట్ గేట్‌వే ద్వారా మనకు రాష్ట్రంలోని వివిధ ఎస్‌టీఓ పరిధిలోని కొందరికి ర్యాండమ్‌గా అయితే బ్యాచ్ నంబర్స్ అలాట్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క బ్యాచ్‌లో ఉన్నటువంటి బిల్లు అంతా కూడా ఒకేసారి పే అవుతుందన్నమాట. అంటే ఎంతమంది ఉంటే అంతమంది. అంతేగాని ఒకే ఎస్‌టీఓ పరిధిలో అందరికీ ఒకేసారి జమ కాదు. వేరు వేరు సమయంలో ఒక్కొక్క ఎస్‌టీఓలో జమ అవుతాయన్నమాట. ఈ బ్యాచ్ అనేది ఒక్కొక్క ఎస్‌టీఓలో కొంతమందికి అలాట్ అవుతుంది. వారికి మాత్రము ఈ యొక్క బిల్లు రిలీజ్ చేసినప్పుడు వారందరికీ జీతం జమ అవుతుంది. ఆ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుంది. ఇంకా కొంతమందికి ఈ విధంగా 10:35 కూడా చెక్ చేయగా బ్యాచ్ నంబర్ 0తోనే అయితే ఉంది ఇనిషియల్‌గా. ఈ ఆర్‌బీఐ ఈ-కుబేర్ సిస్టమ్‌కి ఎటువంటి టైమ్ బౌండ్ అనేది ఉండదన్నమాట. అంటే 24/7 అన్నమాట పనిచేస్తుంది. ఈ బిల్లు రాష్ట్ర ప్రభుత్వము నిధులు క్లియర్ చేసిన వెంటనే ఇది 24/7 అంటే రాత్రి 12 గంటలైనా సరే, అర్ధరాత్రి 1 గంట అయినా సరే, ఎర్లీ మార్నింగ్ అయినా సరే ఈ జీతాల బిల్లులనైతే జమ చేసే యొక్క కెపాసిటీ ఉంటుంది కాబట్టి మనకు ఇప్పుడు 9:35కు జీరోగా ఉన్నటువంటి ఈ బిల్లు 11 గంటలకి ఫుల్ బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయ్యి 12 గంటల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉంది. లేదంటే రేపు ఎర్లీ మార్నింగే 6:00కి జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న జీతాలు, పెన్షన్‌లటువంటి బిల్లుల స్టేటస్ యొక్క అప్డేటు.
సో, మీలో ఎవరికైనా జీతాలు గాని, పెన్షన్ గాని జమ అయినట్టయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మీరు యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఇంకా జమ కాని వారు మీ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఏంటనేది కామెంట్ చేయండి. అలాగే ఎప్పటిలాగే ఈ యొక్క ఆగస్ట్ నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.